ఏది ఉంటే అది వాళ్ళకు దాని ద్వారా ఆ పంటలకు కానీ లేకుంటే గార్డెన్స్, ఫ్రూట్ బేరింగ్ గార్డెన్స్, పండ్ల తోటలకు ఇది ముఖ్యంగా పనికొస్తుందని చెప్పేసి ఈ స్కీమును ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు అందరితో చర్చించి చాలా మంది అధికారులతోటి, చాలా మంది బెనిఫిషియర్స్ తోటి కొన్ని రోజుల పాటు చర్చించి ఏ రకంగా పెడితే బాగుంటుందని చెప్పి ఆ చర్చ అయిన తర్వాత మరి ఇవన్నీ కంపల్సరీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటి గుర్తొచ్చింది వారికి ఎక్కడంటే నల్లమల్ల. ఈ నల్లమల్ల ప్రాంతంలోనే పెట్టాలి. ఎందుకు? మన ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు నల్లమల్ల ముద్దు బిడ్డ. ఈ ప్రాంతం అనువనువు తెలుసు వారికి. యురేనియం తవ్వకాలప్పుడు వ్యతిరేకంగా 2-3 సార్లు ఇక్కడ నుంచి వారు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. మరి ఈ ప్రాంతం అంతా కూడా వారికి సుపరిచితులు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి నల్లమల్ల ముద్దు బిడ్డ కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ ప్రాంత ప్రజలకు పెద్ద మొత్తంలో లాభం జరగబోతా ఉంది. ఎందుకంటే పోడు భూములు ఎక్కువ ఇక్కడే ఉన్నాయి. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పోడు భూముల కరెంటు తీసుకోవడం చాలా ఇబ్బంది ఉంది. దాంట్లో మీకు మధ్యమడుగు, మానడుగు, బాపడపాడు, అదేవిధంగా మన మాచారం, ఇకపోతే తెలుగుపల్లి, పక్కనే జంగారెడ్డిపల్లి, అది మాలవాడిపల్లి, అట్లాగే అన్నిటికి మించి వడ్డవల్లపల్లి పెద్ద గ్రామం. అక్కడ కరెంట్ లేదు. కాబట్టి ఈ గ్రామాలన్నిటి కూడా అక్కడ ఒక 8 నుంచి 10 ఈ సోలార్ ప్లేట్ అమర్చి అది కూడా మనకి గుడారం లాగా చేసి కింద అది కూడా మనకి వస్తుంది. ఆ బెనిఫిషియర్ కి కింద ఉండటానికి అన్ని అనువుగా పైన ప్లేట్ వేసి అక్కడ స్విచ్ బోర్డు పెడతారు. అన్ని కూడా ఫ్రీనే, ₹1 కట్టాల్సిన పని లేదు. ఈ ఆదివాసీలకు కేటాయించబడినటువంటి స్కీమ్. అయితే నేను